లోని రుషికొండపై నిర్మాణాలను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. పచ్చటి కొండకు గుండు చేశారని గంటా వ్యాఖ్యానించారు. కాలు పెడితే మీ దరిద్రం దోల తీరిపోద్ది. వాళ్ళు చెబుతా పచ్చటి కొండకు గుండు చేశారని గంటా వ్యాఖ్యానించారు. నువ్వు సామాన్యుడు కాదురా, ఒక్క రోజులో ఇన్నర గుండెలా గీకావురా. రేయ్, నువ్వు గుండ్లు గీకిన బంటివిరా. రాజమహల్ రహస్యం ఈ రోజు బట్టబయలైందన్నారు. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? టూరిజం అంటూ రిసార్ట్స్ నిర్మించారని గంటా ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వమే కూల్చివేసిందని గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వేదికను జేసీబీలతో అన్యాయంగా కూల్చివేశారన్నారు. రుషికొండ నిర్మాణాలపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తానన్నారు గంటా శ్రీనివాసరావు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో పర్యటిస్తారని గంటా శ్రీనివాసరావు చెప్పారు. రుషికొండ మీద విలాసవంతమైన ఖరీదైన నిర్మాణాలు, వాటికి కళింగ, వేగి, విజయనగరం వంటి సామ్రాజ్యాల పేర్లు. జగన్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రిషికొండపై భవనాలు ఎలా ఉన్నాయో మీరు చూసారా? కొండపై తవ్వకాలు జరిపి భవనాలు నిర్మించడం అప్పట్లో రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ అంటే అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా? అరే చెప్పరా. అయితే ఆ భవన నిర్మాణాలు చూస్తే మాత్రం మతిపోయేలా ఉంది. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. రిషికొండ భవనం లోపల ఎలా ఉందో ఫస్ట్ టైం TV9 మీకు ఎక్స్క్లూజివ్ గా చూపిస్తోంది. అంత కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో అందుకే మీకు విజువల్స్ వస్తాయి, మీరు చూడండి, చూసి మీరు డిసైడ్ అవ్వండి. నీ చల్లని చూపులతో రాత్రి బౌళ్ళు కష్టించి శ్రమించి వేణుగోపాల స్వామి ఆలయంలో నుంచి నిన్ను ఎత్తుకొచ్చావు తండ్రి. నీ దయతో ఎన్టీఆర్ గార్డెన్స్ లో బెంచి స్వాహ, పాల కేంద్రంలో పాల క్యాన్ స్వాహ, గాంధీ వీధిలో పోస్ట్ బాక్స్ స్వాహ. సూపర్ రా నువ్వు, ఊళ్ళో వాళ్ళ డబ్బులతో గాల్లో ఎగురుతున్నావు మేడం. రైల్వే స్టేషన్ లో టీవీ స్వాహ, ఓం పబ్లిక్ బూత్ లో టెలిఫోన్ స్వాహ. మీరు కూడా చూసారు లోపలంతా ఒక 500 కోట్ల రూపాయలు ప్రజాధనం వ్యయం చేసి రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. ఓ రబ్బా 100 కోట్లేంటి మేడం? ఈరోజు రుషికొండలో వచ్చిందయ్యా వయ్యారి. ఆల్రెడీ హరిత రిసార్ట్స్ అని చాలా పాతవి ఉండేవి. వాటి ప్లేస్లో అత్యంత ఆధునీకరించి ఈరోజు వరల్డ్ క్లాస్ లెవెల్ అని చెప్పచ్చు. నువ్వు మనిషివి పొట్టిగానే ఉన్నావు గానీ ప్లాన్ మాత్రం బాగా పొడుగేసినావు. ఈరోజు 7 బిల్డింగ్స్ ని నిర్మించడం జరిగింది. అండ్ చాలా శుభదినం ఈరోజు. మా చుక్క కన్నాంబకి ఎక్కువ, కాంచనమాలకు తక్కువ. నైస్ గైడ్. మంచి టైంలో దాని గృహప్రవేశం కూడా చేయటం జరిగింది. బాగా బాదం పప్పు జీడిపప్పు పెట్టి పెంచుంటాడు. యాక్చువల్గా టూరిజం కోసం అన్ని పర్మిషన్స్ తీసుకొని ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే బాగుంటుంది, ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో 3-man కమిటీ అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. వైజాగ్ లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు. దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకోవాలి. ఎక్కడ 420 గడు రుషికొండ నుంచి భీమిలీకిల రోడ్డు కొంచెం మలుపు తిరుగుద్దయ్యా, అమ్మాయి నడువులాగా. కరెక్ట్ గా అక్కడ 10 ఎకరాలు బిట్టు మనకుంది. బిట్టు అక్కడ కూర్చుంటే వైజాగ్ మొత్తం మన కాళ్ళ కింద ఉన్నట్టుగా ఉంటది. అక్కడ కూర్చోవాలని ఉందయ్యా. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చేసుకుంటూ పవన్ కళ్యాణ్ ఏదో బాధపడిపోతున్నాడు. అక్కడెక్కడో జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకొండలో కూర్చొని చూడాలా సీ వ్యూ అని చెప్పి మాట్లాడారు. మాకైతే ఇంతవరకు ఆ ఆలోచన లేదు. ఆ విషయం మాకు తెలుసులే. పవన్ కళ్యాణ్ చెప్పినాక ఎందుకు ఆలోచించకూడదు? సో ఆమెకు ఒక బర్గరో బన్ను ఏదో పెట్టి ఆమె ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయండి. ఎవరన్నా బెంగళూరు పోవాలి ఆమె.
చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన